తరువాత డాక్టర్ గుంటూరు వరుణ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. పురస్కారం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. వరుణ్ కార్డియక్ సైన్సెస్ విసిసి కార్డియక్ సెంటర్కి ఎండి చైర్పర్సన్, మినిమల్లీ ఇన్వెన్సివ్ లాంగ్ సర్జన్, టెక్కీ హోల్ సర్జన్ చేస్తారు కదా హార్ట్కి, దానిలో స్పెషలిస్ట్ ఆయన. సో అలాగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియక్ సర్జన్స్లో ఆయన జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్గా కూడా ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ IAICS కూడా జనరల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే IACTSకి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నారు. రాధాలక్ష్మి హార్ట్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. అన్ని రకాలైనటువంటి కాంప్లెక్స్ అంటే గుండె చికిత్సలు అత్యధికమైనటువంటి సక్సెస్ రేటుతో వారు ఎంతో విజయవంతంగా సర్జన్ చేస్తున్నారు. అలాగే 100కి పైగా సక్సెస్ఫుల్గా కీహోల్ సర్జరీలు చేస్తున్నారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ని సొంతం చేసుకున్నారండి. వారిని కరతాళ ధ్వనులతో అభినందించాల్సిందిగా కోరుచున్నాము. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. సో కంగ్రాచులేషన్స్ సార్. 6 నెలల్లో 4గురికి తావి అంటే తొడ నుంచి ఒక ప్రక్రియ ద్వారా హార్ట్లోని వాల్కి ట్రీట్మెంట్ చేస్తారు. అలాంటిది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 93 సంవత్సరాల వయసున్న వ్యక్తికి, అలాగే 76 సంవత్సరాల వయసున్న వృద్ధ మహిళకు ఒకే రోజు చికిత్స చేసి వారిని 48 గంటల్లో చాలా ఆరోగ్యవంతంగా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆ ఘనత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుంటూరు వరుణ్ గారికి దక్కడం మనకి గర్వకారణం. ఆయన మనకి ఇంత అందుబాటులో ఉన్నారు. అలాగే ఆయన ఎప్పుడు చెప్తారు, ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాధులకు కానీ మీరు జంట నగరాలకు పరిగెత్తాల్సిన అవసరమే లేదు. అన్నీ కూడా మా సంస్థలో, మా ఇన్స్టిట్యూట్లో అన్నీ అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ఫీజులకి. అంటే మీరు మనం కొన్ని ట్రీట్మెంట్స్కి మనం అనుకుంటాము ఎంత ఖర్చు అవుతుందని భయపడి ముందు ఆ మెట్టెక్కడమే మానేస్తాము. కానీ ఈ సంస్థ అలా కాదు. చాలా సహృదయంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే ఇక్కడ చూడండి, మనం త్రిమూర్తులలో బ్రహ్మ అంటే ఆలోచన వస్తుంది, ఆలోచనని సృష్టించేవాడు బ్రహ్మ. నారాయణుడు విష్ణుమూర్తి ఆ ఆలోచనని అడ్మినిస్ట్రేట్ చేస్తాడు, క్రియారూపం దాల్చేలాగా చేస్తారు. ఆలోచన రావడమే ముఖ్యం కాదు, దాన్ని అడ్మినిస్ట్రేట్ చేయడం, క్రియారూపం దాల్చి దాన్ని విజయంగా సాధించడం అనేది చాలా ముఖ్యమైన పాత్ర. అలాంటి పాత్రలో వైద్యో నారాయణో హరి అనే దానికి నిలువెత్తు నిదర్శనం వరుణ్ గారు. అలాగే శివుడు స్థితి లయకారకుడు అంటే పాతదాన్ని లయం చేసి కొత్తదాన్ని అందిస్తూ ఉంటారు. కాబట్టి ఈ త్రిమూర్తుల నుంచి మనము ఈ ప్రాసెస్ని అంటే ఒక విధిలో ఒక ఆలోచన క్రియేట్ అవ్వడం, ఆలోచన రూపధారణ చెందడం, మరలా ఆలోచనపై కొత్త ఆలోచన రావడం, ఇలా సైక్లింగ్ జరుగుతూ ఉంటుంది. దీనికి నిదర్శనం ఆ దేవతలు ఎలాగో వైద్య నారాయణ హరికి నేను ఈరోజు మేము మా సంస్థ ద్వారా ఆయన నాకు అలా చెప్పుకోవాలనిపించింది. ఎందుకంటే ఆయన సాధించిన ఘనత ఇన్ని పేజీలు చదవడం ఇక్కడ అసంభవం అనమాట. ఎందుకంటే మనకున్న సమయానుకూలంగా మనం వెళ్ళాలి కాబట్టి కొంతవరకు మాత్రమే ఆయన గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఖర్చుతో కూడినటువంటి అత్యాధునిక చికిత్సలన్నీ కూడా హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలకి పరుగులు తీయక్కర్లేదు, అన్నీ కూడా మన యొక్క ఈ హాస్పిటల్లోనే మీకు అందుబాటులో తప్పకుండా ఉంటాయి అని ఆయన చెప్తూ ఉంటారు. కాబట్టి అలాంటి సేవా దృక్పథం ఉన్నటువంటి వైద్యులు ఈ రోజుల్లో దొరకడం మనకి చాలా అరుదు. కాబట్టి ఆయన్ని మేము సత్కరించుకోవడము అంటే ముఖ్యంగా పత్రిజీ గారి పురస్కార సత్కార కార్యక్రమాలని మేము ఎందుకు వీరిని సెలెక్ట్ చేసుకున్నామంటే, పత్రిజీ గారు ఎప్పుడు చెప్తారు, కేవలం మన కోసమే కాదు బ్రతకవలసింది, సమాజం కోసము, ఎదుటివారి కోసము, పరుల కోసము బ్రతకాలి అని. అలాగా వీరు కేవలం వారి వృత్తిని మాత్రమే చేయకుండా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే సమాజ శ్రేయస్సు గురించి కూడా ఆలోచించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారండి. అందుకు మేము ఇలాంటి ఆణిముత్యాలని సెలెక్ట్ చేసుకొని పత్రిజీ గారి రూపంలో వారిని సత్కరించుకోవడం అనేది మేము మా అకాడమీ ద్వారా ఈరోజు చేశాము. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వీరెల్లరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతాభివందనలు తెలుపుకుంటూ సార్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. డాక్టర్ వరుణ్ గారు బెంచ్ సర్కిల్, మన విజయవాడలో బెంచ్ సర్కిల్ సెంటర్లో వారి హాస్పిటల్ ఉంది. వారు అంటే డాక్టర్లు మనకు చాలామంది ఉన్నారు, ముఖ్యమైనది కార్డియాలజీ విభాగానికి చెందినవారు. ఈరోజు కార్పొరేటైజేషన్ అయ్యాక హెల్త్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మనం చూస్తున్నాం. కానీ వరుణ్ గారికి ఒక సోషల్ ఫిలాసఫీ ఉంది. సోషల్ ఫిలాసఫీ ఏంటంటే పేదలకి వీళ్ళకి కూడా
వీలంత వైద్యం అందించాలనే దృక్పథంతో వారు పనిచేస్తున్నారు. అంటే నాకు ఈ విషయం తెలుసని ఆయనకి తెలియదు, నాకు తెలుసు ఆ విషయం. సో వారికి ప్రత్యేకంగా మనందరం అభినందనలు తెలియజేద్దాం. విచ్చేసిన పెద్దలకు, ఆ వెంకటేశ్వరుని, నా తల్లిదండ్రులని స్మరిస్తూ నాకు ఇంతమంది పెద్దల మధ్య ఈ అవకాశాన్ని కల్పించిన కాశీ విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గుండె వైద్యం, క్వాలిటీ వైద్య సేవలకు హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు మనం ఎందుకు పరుగులు తీయాలి? హైదరాబాద్లో ఉన్న ప్రముఖ వైద్యులు, ప్రముఖ హాస్పిటల్స్లో 60% మన ఆంధ్ర వైద్యులే ఉండగా మనం మన ప్రజానీకానికి ఎందుకు క్వాలిటీ వైద్య సేవలను అందుబాటులో తీసుకురాలేకపోతున్నాం అనే తలంపుతో వరుణ్ కార్డియాక్ సైన్సెస్ ఒక స్టార్ట్ చేయడం జరిగింది. ఒక గ్రామీణ వాతావరణం నుంచి, రైతువారి కుటుంబం నుంచి వచ్చిన నేను మా నాన్నకు అందని నాణ్యమైన వైద్యాన్ని, నాణ్యమైన గుండె వైద్యాన్ని సేవాభావంతో మిళితం చేయటానికి నాకు ఈ సర్కారం రావడానికి మెయిన్ కారణంగా నేను భావిస్తున్నాను. ఒక హై ఎండ్ ట్రీట్మెంట్ ఒక మధ్యతరగతి కుటుంబానికి కూడా అందుబాటులోకి మన రాష్ట్రంలో మనకు అందుబాటులో తీసుకురావాలనే తలంపుతో చేసిన చిరు ప్రయత్నం ఇంతింతై ఒటుడింతై అన్నట్లు ఈ స్టేజ్ వరకు రావటం, 39 సంవత్సరాల చిన్న వయసులోనే ఇంతమంది పెద్దల మధ్య నాకు పురస్కారాన్ని అందజేయడానికి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సత్సాంగత్యం సన్మార్గం అనే నినాదాన్ని బలంగా నమ్ముతూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా క్యాంపులు నిర్వహిస్తూ ఉంటారండి. సుమారుగా నేను కూడా ఒకసారి క్యాంప్కి అటెండ్ అయినప్పుడు మేము బాగా డాన్స్ చేస్తున్నప్పుడు ఏదో పెయిన్ కనిపిస్తున్నప్పుడు ఆయన మొత్తం చెక్ చేసి ఆ టెస్ట్ సుమారుగా 5,000 రూపాయలు 6,000 రూపాయలు టెస్ట్ ఫ్రీగా చేశారు చాలామందికి. ఆయన చాలా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే కనీసం మనుషులకి వెళ్ళి చూడరు, ఓన్లీ టెస్ట్లకి వెళ్ళి చూస్తారు. ఇవాళ ఉన్న డాక్టర్ పరిస్థితులు నేను చూస్తాను చాలా సందర్భాల్లో. మనుషులతో మాట్లాడి ఉండదు. నేను ఒక కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నన్ను గంట కూర్చోబెట్టారు అక్కడ. ఏంటి ఎంతసేపు కూర్చోబెట్టారు నన్ను అనుకున్నాను. కానీ ప్రతి ఒక్కరితో డాక్టర్ మాట్లాడాలి, టెస్టులు చూసి మాట్లాడుతున్నారు కానీ మనుషులతో మాట్లాడట్లేదు. కానీ ఆయన ప్రతి ఒక్కరితో మనస్ఫూర్తిగా మాట్లాడుతూ, పూర్వం ఏదైతే వైద్యం ఉంటుందో పెద్దవాళ్ళు వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ, ఇంటి విషయాలు కూడా మాట్లాడుతూ అలాగా ముందుకెళ్తున్నారు. నేను చూశాను వాళ్ళ వైద్యం దగ్గరుండి. కాబట్టి ఇటువంటి పురస్కారానికి అర్హులు. ప్లస్ ఏంటంటే ఈయన సర్వీస్ మైండ్తో వెళ్తున్నారు. ఇది మొదలు మాత్రమే. ఈ పురస్కారం తీసుకున్న తర్వాత మరింత బాధ్యతగా ఆయన తీసుకోవాలని ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలామంది రైతులు ఉన్నారు పాపం, చాలామంది హార్ట్ అటాక్ వచ్చిందంటే చనిపోవడమైన మార్గంలో ఉన్నటువంటి ఆలోచన వాళ్ళందరికీ కూడా ఆయన చాలామంది రైతులకు ఆయన ఫ్రీగా చేశారు. సుమారు 4-5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితమైన ఆపరేషన్ చేశారు. కాబట్టి ఇదే దృక్పథంతో ముందుకు వెళ్తూ చాలామందికి ఆయన ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. ఇంకొక విషయం అండి, ఈయన పూర్తి సేవా దృక్పథంతో 2 రోజుల్లోనే 50 మరియు 5 రోజుల్లోనే 120 ఉచిత యాంజియోగ్రామ్ టెస్టులు చేశారు ఉచితంగా. అలాగే రాబోయే రోజుల్లో రోబోటిక్ కార్డియక్ సర్జరీస్, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషను, జీన్ థెరపీలు త్వరలోనే ఈ రాష్ట్రానికి అందిస్తానని ఆయన ప్రామిస్ చేశారు. ఆయన ఆ సంకల్పానికి బలంగా అన్ని సదుపాయాలు అన్నీ కూడా ఆయనకి ఏ ఇబ్బందులు లేకుండా, ఏ ఆటంకాలు లేకుండా ఆయనకు సమకూరాలని, తద్వారా ఆయన రూపేణా మనందరము కూడా ఆ సర్వీసు పొందాలని ఆశిద్దాం. తదుపరి నాగేంద్రం పేరం గారు వీరు పిరమిడ్ మాస్టర్ అండి. పత్రిజీ గారు అందించినటువంటి త్రిరత్నాలను మూటగట్టుకొని ధ్యానము, సాధ్యాయము, సత్సంగము ఈ 3 త్రిరత్నాలను పట్టుకొని ఆయన ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో, ఎన్నో పిరమిడ్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో అడవుల దీవి గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి కూడా సేవా దృక్పథంతో ఉన్నవారు కాబట్టి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎప్పుడైతే ఆయనకు పరిచయం అయిందో 2009లో, అప్పటి నుంచి నేటి వరకు కూడా ప్రతి కార్యక్రమాలు, ఎక్కడ ధ్యాన కార్యక్రమాలు జరిగినా కూడా ఆయనకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూ సేవ చేస్తూ ఉంటారు. అలాగే పిఎస్ఎస్ఎం ద్వారా అనేక ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. పిఎస్ఎస్ఎంలో యువ విభాగమైనటువంటి
పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీశైలం, అమరావతిలో, వైజాగ్లో నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో ఆయన చాలా కృషి చేయడము, అలాగే విశేషంగా తన సేవలు అందించడం జరిగింది. మెడిటేషన్స్ని అండ్ స్పిరిచువాలిటీని యువతకు మరింత చేరువుగా తీసుకెళ్లే ఆశయంలో భాగంగా ఎస్ఆర్ నగర్లో 2011లో లైట్ మెడిటేషన్ సెంటర్ని ఆయన స్థాపించారు. అక్కడ ఎంతోమంది యువతకు ధ్యానాన్ని పరిచయం చేసి వారు ధ్యానంతో ఏమేమి సాధించవచ్చు అనే దానికి ఆయన ఎప్పుడూ కూడా వారిని ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు, అనేక వర్క్షాప్స్ నిర్వహించారండి. 2013లో ఆరోగ్యానికి, ఆహారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలుపుతూ శాకాహారం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను ఒక నినాదంగా అనమాట, అంటే ఇప్పుడు మాంసాహారం తీసుకోవడం వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలకు హాస్పిటల్ పాలవుతున్న సందర్భంలో శాకాహారం యొక్క విలువను తెలుపుతూ శరీర ఆరోగ్యానికి, తీసుకునే ఆహారానికి, చేస్తున్న ధ్యానానికి ఈ ట్రయాంగిల్ ఎలా నడుస్తుంది, ఈ ఎనర్జీస్ ఎలా పనిచేస్తాయి, ఇవన్నిటి మీద కూడా ఎన్నో వర్క్షాప్స్, లెక్కలేని వర్క్షాప్స్ ఆయన చేయడం జరిగిందండి. మరి అలాంటి ఉత్తమమైనటువంటి వ్యక్తిని ఈనాడు మా సంస్థ సంస్కరించుకోవడం, పురస్కరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే 2016 నుంచి స్పిరిచువల్ టూర్స్లో భాగంగా కేవలం భారతదేశంలోనే కాకుండా అనేక ఆధ్యాత్మిక ప్రదేశాల్లో, అంటే విదేశాలలో కూడా ఎన్నో ఆధ్యాత్మిక సభలను ఏర్పాటు చేసి ఈ ధ్యానం గురించి ప్రచారం చేయడము, ధ్యాన కార్యక్రమాలు చేయడము చేశారండి. ఎన్నో శక్తి క్షేత్రాలలో ధ్యానం చేయించడం జరిగింది. 2018 నుంచి పిరమిడ్ సేవాదళ్ నేషనల్ బోర్డ్ ట్రస్టీగా ఆయన సేవలను అందిస్తూ ఉన్నారు. పత్రిజీ స్ఫూర్తితో ఎన్నో సంస్థల్లో ఆయన యొక్క పాత్రను పోషిస్తున్నారు. అలాగే ఆయన పత్రిజీ గారి స్ఫూర్తితో వసుదైక ఫౌండేషన్, వసుదైక కుటుంబం అంటే విశ్వ కుటుంబంగా అందరము కలిసి ఉండాలి అనే ఒక స్ఫూర్తి, వసుదైక ఫౌండేషన్ని స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, ధ్యాన కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారండి. మరి అలాంటి మహానుభావుని సత్కరించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఆయన యొక్క సందేశాన్ని మాటల్లో తెలుసుకుందాం. మొదటిగా నాకు ఈ భౌతికంగా జన్మనందించిన నా తల్లిదండ్రులకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు మరో జన్మనిచ్చినటువంటి మా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రతి వ్యక్తికి అనారోగ్యము, దుఃఖము, అశాంతి, అనేక రకాల అన్నీ ఉన్నా కూడా జీవితంలో ఏదో తెలియని అసంతృప్తి, మరి ఇన్నిటి మధ్య మనిషి సతమతమవుతూ ఉన్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ధ్యానం యొక్క అవకాశాన్ని అందరికీ వాళ్ళ దగ్గరికి తీసుకొస్తూ దాని యొక్క ఆవశ్యకతను అందరికీ తెలియజేస్తూ కొన్ని లక్షల మందిని ధ్యానులుగా, శాకాహారులుగా తీర్చిదిద్దిన ఘనత మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిది. మరి అలాంటి వ్యక్తి ద్వారా, అలాంటి మహా గురువు ద్వారా నేను ధ్యానం నేర్చుకొని నా ధ్యాన జీవితాన్ని నేను తీర్చిదిద్దుకోవడంతో పాటుగా నా ద్వారా మరెంతమందికో ఈ ధ్యానం అందాలి అని చెప్పేసి ఈ యొక్క చిరు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ క్రమంలో మరి ఈ రోజున విశ్వభారతి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ఈ యొక్క పత్రిజీ స్మారక సేవా పురస్కారాన్ని ఇక్కడ అందించడం అనేది గొప్ప వరంగా భావిస్తున్నాను. ఇది నాకు అందిన గొప్ప ప్రోత్సాహము. ఇది ఎంటైర్ నాకే కాకుండా వసుదైక ఫ్యామిలీ, వసుదైక ఆర్గనైజింగ్ టీమ్కి మీరు అందిస్తున్న ప్రోత్సాహంగా మేము గుర్తిస్తూ, మీ యొక్క ప్రోత్సాహంతో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి సమక్షంలో నాకు ఈ అవార్డు రావడం, ఈ యొక్క పురస్కారం అందడం అనేది గొప్ప భాగ్యంగా భావిస్తూ, ఈ యొక్క సొసైటీకి ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని అందించడం కోసం శాయశక్తుల కృషి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా మిత్రులు మరి కాశీ విశ్వనాథ్ గారు ఈ యొక్క పురస్కారానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇందులో నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈయన వసుదైక కుటుంబానికి సంబంధించి చాలామంది చెప్తూ ఉన్నారు. సరే ఒకసారి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. అందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు
ఒక్క మాట కూడా పక్కన వాళ్ళ మీద జడ్జిమెంట్ చేయకూడదు అనేది మా గురువుగారు ఇచ్చినటువంటి ప్రధానమైన సూత్రం. మనం 4 మాటలు మాట్లాడితే 3 మాటలు పక్కన హెచ్చిస్తూనే మాట్లాడతాం. ఆ సాంప్రదాయాన్ని పూర్తిగా ఆయన వేళ్లతో సహా పెకిలించేశారు. ఆయన ఒక్కసారి గట్టిగా చూశారంటే మాత్రం కళ్ళు పెద్ద చేసి, పత్రికారు నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్, ఉన్నదాన్ని వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు అలాగనే అంగీకరించాలి, అలానే స్నేహం చేయాలి, అవకాశాన్ని వాళ్ళు మార్చే ప్రయత్నం చేయాలి. అలా ఒక మంచి నినాదాన్ని ఏదైతే తీసుకెళ్లారో ఆ తర్వాత అదే నినాదాన్ని గురుగారి దగ్గర తీసుకొని చాలామంది యువకులు ముందుకెళ్ళారు. ఇది పురస్కారాన్ని నేను ప్రత్యేకంగా ఆయన గురించి నేను మాట్లాడలేదు, చాలామంది చెప్పారు. ఆయన ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది, ఈ కిందలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీసుకోవడానికి సంగీతంలో కొంతమంది పెద్దవాళ్ళు, డ్యాన్స్లో కొంతమంది పెద్దవాళ్ళు, వైద్యంలో కొంతమంది పెద్దవాళ్ళు, అందరినీ ఒక కమిటీ ఉంది మాకు. ఆ కమిటీలోంచి అందరూ పెద్దవాళ్ళు సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ చేయబడిన వీళ్ళు అందరూ కూడా, ఇది నేను సెలెక్ట్ చేసింది కాదు. ప్లస్ ఏంటంటే ప్రత్యేకంగా యువకులకు కూడా ఎందుకు ఇస్తున్నాము అంటే, చాలామంది పెద్దవాళ్ళు చేశారు, పిల్లవాళ్ళకి ప్రోత్సాహం కావాలి, ఒక ఎనర్జెటిక్గా ఉండాలనే ఉద్దేశంతో పత్రికారు ఈ సాంప్రదాయం తీసుకొచ్చారు, అందరిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో. కాబట్టి ఇందులో చిన్న వయసు వాళ్ళకు కూడా ఎందుకు ఇస్తున్నామంటే, సమానంగా అంత బరువైన బాధ్యతని వాళ్ళు తీసుకొని ఎక్కడా కూడా ఆగకుండా ముందుకు వెళ్ళాలనే సదుద్దేశంతో ఈ పురస్కారం అందడం జరిగింది. అదే మార్గంలో నాగేంద్ర పేరం గారిని మనం ఎన్నుకోవడం జరిగింది. ధన్యవాదాలండి. తరువాత తదుపరి కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి స్కాట్స్ పైన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ గారిని సావిత్రి శిరీష మేడం గారిని, అలాగే వైస్ ప్రిన్సిపల్ సాక్షి శర్మ మేడం గారి ఇద్దరిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. ఇద్దరు మహిళా శక్తులు ఎంతో అద్భుతంగా ఈ స్కూల్ని వాళ్ళు నడుపుతూ, కేవలం ఇప్పుడు ఈనాటి తరంలో ఎడ్యుకేషన్ సినారియో ఎలా ఉంది అంటే, కేవలం మెటీరియల్ చదవడము, ఆ చదివిన మెటీరియల్ని మళ్ళీ పేపర్ మీద పెట్టడము, గ్రేడ్స్ వచ్చాయా లేదా అని చూడడం, ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ నడుస్తూ ఉంది. కానీ ఈ స్కూల్లో దానికి భిన్నంగా అన్నీ, అంటే స్పోర్ట్స్, గేమ్స్, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్కూల్లో ఎప్పుడూ ఏదో ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ధ్యానం గురించి చెప్తున్నారు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇస్తారు. స్పోర్ట్స్లో అన్ని రకాల స్పోర్ట్స్ పిల్లలు అందరికీ కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చేది. ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ని వాళ్ళు కనుక్కొని మరి వాళ్ళకి అందులో ప్రోత్సాహం ఇచ్చి ఆ పరంగా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఆ విద్యను వాటిని నేర్పడం జరుగుతూ ఉందండి. చాలా చక్కటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వీళ్ళ స్కూల్లో మేము చూడడం జరిగింది. కాబట్టి ఈనాడు ప్రతి విద్యార్థికి కేవలం చదువు అనేదే కాకుండా సంస్కారము, ఆరోగ్యానికి సంబంధించి స్పోర్ట్స్ ఎంతో అవసరము. ఆ ఆటలు పాటల వల్లనే వాళ్ళ శారీరక అభివృద్ధి జరుగుతుంది. అలాగే సంస్కారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. ఈ రెండుని పక్కన పెట్టి కేవలము బుకిష్ నాలెడ్జ్ మాత్రమే ఇస్తే వారు ఫ్యూచర్లో ఏమీ సాధించలేకపోతారు. సో ఈ స్కూల్లో మేము చూసినటువంటి ఆ స్పెషలైజేషన్స్ అన్నీ కూడా మమ్మల్ని ఆకర్షించాయి. అందుకనే వీరిని ఉదాహరణగా చూపిస్తూ సమాజంలో మిగతా ఎడ్యుకేషన్ వ్యవస్థలందరూ కూడా ఈ విధంగా ఇలాంటి ఆ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలని మేము కోరుకుంటున్నాము. మేడం గారు అందరికీ ఒక్కసారి కర్తాళధ్వనులతో అభినందిద్దామండి. ఎంతోమంది పిల్లల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి సహృదయం కలిగినటువంటి స్త్రీమూర్తులు, వాళ్ళని ఎంత అభినందించినా తక్కువే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మేడం. అంతేకాకుండా పిల్లలందరికీ కూడా ఎలాంటి కార్యక్రమాలు పెడతారంటే టీం వర్క్కి సంబంధించి, అంటే గ్రూప్ యాక్టివిటీస్ ఎక్కువగా పెడుతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఒకళ్ళకొకళ్ళు షేరింగ్, పంచుకోవడము, అలాగే ఒకరి సలహాలు ఒకళ్ళు పాటించడము, ఒకళ్ళని ఒకళ్ళు ఒప్పుకోవడము, యాక్సెప్టెన్సీ, ఇవన్నీ కూడా వాళ్ళల్లో చాలా సద్గుణాలన్నీ కూడా డెవలప్ అయ్యేలాగా ఎప్పుడు ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీ, గ్రూప్ యాక్టివిటీ, సెమినార్సు అన్నీ కూడా పిల్లలు చాలా, అంటే అసలు ఆ స్కూల్ అంటేనే బోరు కొట్టని వ్యవస్థలో ఈ స్కూల్ ఒక నెంబర్ 1 స్కూల్గా ఉందండి. సో మేమందరం చాలా హ్యాపీ. తదుపరి రోజుల్లో పార్థవికి కూడా ఆ స్కూల్లో అడ్మిషన్ దొరికి అవకాశం వచ్చి
ఆ అమ్మాయి కూడా అక్కడ షైన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడున్న స్కూల్లో మేము ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేశాము. ఎప్పుడైనా తను ఈ సాంస్కృతిక కార్యక్రమాలకి అటెండ్ అవ్వాలి అంటే ఏదైనా ఎగ్జామ్స్ వస్తే ఒక పర్మిషన్ అడిగితే మీ కార్యక్రమాలు మీరు చూసుకోండి, మేము ఇదే నిర్వహించగలుగుతాం, మీరు హాజరైతే అవ్వండి లేకపోతే లేదు అన్నది కూడా ఎదుర్కొన్న రోజులు ఉన్నాయి. కాబట్టి చదువుకి ఎంత ఇంపార్టెన్సో కళలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళకి ఆ సహాయాన్ని, ఆ వెసులుబాటుని కలిగించే విధంగా ఈ స్కూల్లో మేము ఆ సిస్టమ్ని చూసాము. సో సిస్టమ్ ఫర్ విజ్డమ్ లాగా ఈ స్కూలు చాలా అద్భుతంగా చిన్నారుల్ని తయారు చేస్తుందండి. సో వీ వెరీ మచ్ అప్రిషియేటెడ్ దట్ స్కూల్. అండ్ మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మేడం ఇద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ద బెస్ట్ స్కూల్ అవార్డ్, ఉత్తమ పాఠశాల. భవిష్యత్తు బాగుండాలి అంటే అది తల్లిదండ్రుల చేతిలో మాత్రమే కాదు, మంచి గురువుల చేతిలో ఉంది. కాబట్టి అటువంటి మంచి గురువులు అందించేటువంటి పాఠశాలలు చాలా ప్రాధాన్యం ఉంది. ఇవాళ కేవలం డబ్బులు సంపాదించడం మాత్రమే నేర్పించినటువంటి స్కూళ్ళు చూసి చూసి అలసిపోయాం. ఆ వెతుకులాట్లో ఉన్నప్పుడు నేను ఈ స్కూల్ చూసినప్పుడు ఇందులో ఉండే అన్ని యాక్టివిటీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రత్యేకంగా యోగా కూడా పెట్టడం, శ్లోకాలకు సంబంధించినటువంటి ఎన్నో క్లాసెస్ కూడా పిల్లలకు చెప్తూ ఉన్నారు. కాబట్టి నాకు ఎందుకో చాలా మంచిగా అనిపించింది. వెళ్ళిన వెంటనే వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు చక్కగా. వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఇంకా నాకు తెలియని ఎన్నో యాక్టివిటీస్ జరిగే ఉన్నాయి అందులో. కాబట్టి మనస్ఫూర్తిగా ఇది మేము మా సెలక్షన్ కమిటీలో సంస్కృతి అనే ఒక డాన్స్ స్కూలు వాళ్ళు బాగా ఎంక్వైరీ చేసినప్పుడు అన్ని స్కూల్లో ది బెస్ట్ స్కూల్గా మేము థర్డ్ పార్టీకి ఇవ్వడం జరుగుతుందనమాట. వాళ్ళ ద్వారా మేము సెలక్షన్ కమిటీ తీసుకొని తద్వారా ఇవ్వడం జరిగింది. గట్టిగా మనస్ఫూర్తిగా వారికి కళాభావం తెలియజేసుకుంటూ ఇంకా మంచి విద్యార్థులని తయారు చేయాలని. కేవలం అంటే ఇంటర్నేషనల్ స్కూల్ అనగానే మనకు వెంటనే ఫీజు చూస్తాం, భయం వేస్తుంది మనకి. ఎందుకంటే అంత స్టాండర్డ్స్ ఉంటాయి, బట్ అంత ఖర్చు ఉంటుంది. బట్ కొంతమందినైనా 10 సంవత్సరం వాళ్ళు ఒక మంచి క్వాలిఫైడ్ టీచర్స్ని ఏ విధంగా అందిస్తున్నారో ప్రపంచానికి మంచి విద్యార్థిని అందించవలసిన కోరుతూ కొంతమంది విద్యార్థులకైనా మనం ఉచితమైన విద్య అందించాలని మనస్ఫూర్తిగా మా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆశీస్సులను వాళ్ళ యొక్క స్కూల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి యొక్క స్పందన కూడా తెలియజేయవలసిన కోరుతున్నాను. రవీంద్ర భారతి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ వంశీకృష్ణ వీరమాచినేని గారు మరియు డైరెక్టర్ శ్రీమతి వీరమాచినేని శాంతి గారి తరపున ఈరోజు ఈ పురస్కారం అందుకునే అవకాశం మా ఇద్దరికీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. అది కూడా ఇంతమంది పెద్దల మధ్యన మాకు ఈ అవకాశం రావడం అనేది చిన్న విషయం కాదు. సో మా స్కూల్లో అంటే గొప్పగా చెప్పుకునేది ఏమంటే, మొదటిది పేరెంట్స్ సజెషన్స్ డెఫినెట్గా తీసుకుంటారండి. స్కూల్ చైర్మన్, డైరెక్టర్ ఇద్దరుని. సాధారణంగా పేరెంట్స్ సజెషన్స్కి అంత యాక్సెస్ ఉండదు, కానీ పేరెంట్స్ ఇచ్చే ప్రతి సజెషన్ని తీసుకొని అది ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉంటే మాత్రం డెఫినెట్గా ఆ స్కూల్లో అది జరుగుతుంది. సో దానికి మా పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీ. అండ్ ఇంకా చెప్పాలంటే స్టడీస్తో పాటు స్పోర్ట్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఎందుకంటే విద్యార్థుల యొక్క మనోవికాసానికి ఎంతో అది దోహదపడుతుందని చాలా గట్టిగా నమ్మే వ్యక్తులు వారు. నెక్స్ట్ సంస్థ మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను వర్క్ చేస్తున్నాను. సో నేను ఇటు కృష్ణా జిల్లా కొత్త, నేను ఇటుపక్క కాదు. సో నాకు ఎలా అంటే తల్లి సంస్థలాగే అనిపించింది ఇన్నాళ్ళు సంస్థ మారకుండా ఇక్కడే వర్క్ చేస్తున్నందుకు. నెక్స్ట్ ఏంటంటే ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. నెక్స్ట్ విలువలతో కూడిన విద్య అందించాలని ఇస్కాన్ విజయవాడ వాళ్ళ టీం చేత శ్లోకాస్ నేర్పిస్తారండి. నేర్పించినవి వాళ్ళు నిజంగా ఎంతవరకు నేర్చుకున్నారు, అది వాళ్ళు ఎంతవరకు జ్ఞప్తికి ఉంచుకున్నారు అనేది తెలియజేయడం కోసం మేమేంటంటే ఎగ్జామ్స్ కూడా పెడతాము, శ్లోక రిసైటింగ్ కంటెస్ట్. సో వీటిల్లో ప్రతి చైల్డ్ పార్టిసిపేషన్ మ్యాండేటరీ అండి. ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి స్కూల్లో ఏవైనా యాక్టివిటీస్ కానీ ఈవెంట్స్, కాంపిటీషన్స్ ఏది జరిగినా సరే
ఆసక్తి గల విద్యార్థుల్ని ముందుకు రమ్మని చెప్తాం. కానీ మా స్కూల్లో అయితే ప్రతి విద్యార్థి కంపల్సరీ పార్టిసిపేట్ చేయాల్సిందే. ఎందుకు అంటే అలాగ పార్టిసిపేట్ చేస్తున్న కొద్దీ వాళ్ళకి కాన్ఫిడెన్స్, వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తూ ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి ఓకే మాలో కూడా పలానా ఈ టాలెంట్ ఉంది అని ఒక 5-6 టైమ్స్ పార్టిసిపేట్ చేసేసరికల్లా వాళ్ళ మీద వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుందండి. ఇది చాలా గొప్ప విషయం యాక్చువల్గా. ఎందుకంటే అది మేము మ్యాండేటరీ చేసాం పార్టిసిపేషన్ అనేది. నెక్స్ట్ పిల్లలు బర్త్డేస్కి మాత్రం కంపల్సరీ మొక్కలు నాటడం అనే కార్యక్రమం అనేది మేము అది పేరెంట్స్ వరకు తీసుకెళ్ళామండి. బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ అంతా మేమంత దానివల్ల తిని మర్చిపోవడం తప్ప, బుక్స్ అయితే బుక్స్ డొనేషన్, లేదు అంటే మొక్కలు నాటే కార్యక్రమం అనేది మ్యాండేటరీ చేశాము. సో దానివల్ల వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు మన ప్రకృతిని కాపాడుకోవాలనేది. సో ఇలాంటి స్కూల్లో వర్క్ చేస్తున్నందుకు మేమిద్దరం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత తదుపరి శ్రీహరి లోకేష్ శర్మ గారు, మా మాస్టారు, ఎంఏలో కూచిపూడిలో ఎంఏ పట్టభద్రులు, నృత్యాంజలి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ కాకినాడలో సంస్థను స్థాపించి ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. మేము అడిగిన వెంటనే మా విన్నపాన్ని మన్నించి వచ్చినందుకు గురువుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. లోకేష్ శర్మ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన కళ, కూచిపూడి కళలో ఎంతో అభ్యున్నతిని పొంది ఎంతోమంది విద్యార్థులను తయారు చేస్తూ తన స్కూల్ మాత్రమే కాదు మిగతా అన్ని స్కూల్స్ బాగుండాలి అని అన్ని డాన్స్ స్కూల్స్ మాస్టర్ని ఒక అసోసియేషన్గా తయారు చేసి వారు అధ్యక్షులుగా ఉన్నారు. చాలామంది విద్యార్థులని ఎంఏకి కూడా ముందు పంపిస్తూ ఉన్నారు మా యూనివర్సిటీకి. అదేవిధంగా చిన్న చిన్న పిల్లల్ని కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళందరికీ చిన్న చిన్న ఎగ్జామ్స్ కూడా పెడుతూ చాలా అద్భుతమైన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు కానీ వారికి మేము మా విశ్వభారతి కూచిపూడి ఆర్ట్ అకాడమీ నుంచి ఆత్మీయ సన్మానం చేసుకున్నాము. వారి యొక్క స్పందన తెలియజేయాల్సిన కోరుతున్నాం. సభాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నన్ను ఈ ఆత్మీయ సన్మానానికి ఆహ్వానించినందుకు ముందుగా కాశీ విశ్వనాథన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఆ పరమేశ్వరుడు నాకు అందించిన అనుగ్రహంగా భావిస్తున్నాను. మనసులో ఉన్న ఎన్నో భావాలని అక్షర రూపంగా మనం చెప్పడం చాలా కష్టం. అంటే కొంతమందికి అది సాధ్యం కావచ్చు, కొంతమందికి కష్టం కావచ్చు. కానీ నాకు ఒక సుగమం జరిగింది ఏమిటంటే మా కాజా సుబ్రహ్మణ్యం గారు నాలో ఉండే ఎన్నో భావాలను ఆయన చాలా చక్కగా చెప్పారు. అందులో ఎన్నో భావాలు నాకు సంబంధించినవే. ఏదైనప్పటికీ ఈవేళ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి పెద్దలందరి సమక్షంలో ఈ ఆత్మీయ సత్కారం అందుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వీరి అమ్మాయి చాలా చక్కగా ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద పెద్ద అంశాలని నర్తించడం అనేది చాలా గొప్ప విషయం. అందులో మరకతమణి అనే అంశం అనౌన్స్ చేయగానే నేను ముందు ఆశ్చర్యపోయాను. అది పెద్ద పెద్ద వాళ్ళు చేయడానికే ముందు భయపడేటటువంటి అంశం. అట్లాంటి గొప్ప అంశాన్ని ఇంత చిన్న వయసులోనే అంత ధైర్యంగా చేసినందుకు ప్రత్యేక అభినందనలు. భవిష్యత్తులో చాలా గొప్ప నృత్య కళాకారుని మళ్ళీ మనం దర్శిస్తాం అని నేను భావిస్తున్నాను. వీరి తండ్రి గారి యొక్క శిక్షణలో
తప్పకుండా మంచి ఉద్యోగ భవిష్యత్తుని ఈ అమ్మాయి నుంచి నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ కూడా. తదుపరి శ్రీమతి పి సుజాత గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అమృత విశ్వవిద్యాపీఠం అమరావతిలో ఉన్నటువంటి అమృత విశ్వవిద్యాపీఠానికి అసిస్టెంట్ ప్రొఫెసర్గా తమ విధులను అందిస్తున్నారండి. మేడం గారు చాలా నిదానం, ఎక్కువ మాట్లాడరు. సహృదయులు అడిగిన వెంటనే మా ఈ కార్యక్రమానికి రావడానికి ఒప్పుకున్నారు. Madam, a few words from you. ఓం నమ శివాయ. నా పేరు పి సుజాత. చాలా సంతోషం అండి. నన్ను చూసి మేడం ఇంతకటి నుంచి జ్యోతి జ్యోతి అని పిలుస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఓ జ్యోతిలా అనిపిస్తున్నానేమో అనేసి. చాలా థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి సంబంధించి అయితే నా జీరో నాలెడ్జ్ అండి. సంగీతం కానీ నృత్యం కానీ ఏదైనా ఫైన్ ఆర్ట్స్ అనేది నాకు చాలా ఇష్టం, కానీ నేర్చుకునే అవకాశం అయితే రాలేదు. పూర్తిగా నాదంతా ఇప్పటి రోజుల్లో అందరూ మాట్లాడుకుంటున్న కంప్యూటర్ సైన్స్ విభాగం నుంచి వచ్చాను. 23 సంవత్సరాల అనుభవం ఉంది టీచింగ్లో. డేటా సైన్స్లో డాక్టరేట్ తీసుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడున్న టెక్నాలజీని తీసుకోవాలి, మళ్ళీ అది కూడా నేర్చుకోవాలి అనేసి ఇప్పుడు ప్రజెంట్ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రీసెర్చ్ చేస్తున్నానండి. అమృత విశ్వవిద్యాపీఠం దాన్ని అమరావతిలో ఉంది, అది అమృత యూనివర్సిటీ అని పిలుస్తాం. అదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే నాకు తెలియకుండానే నేను ఒకటి బాగా నమ్ముతానండి. ఎవరితోనైనా నేను మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అంటే ఏదో ఒక కారణం అయితే డెఫినెట్గా ఉండాలి అని. ఊరికే మాట్లాడటం కాకుండా ఏదో ఉంటే తప్ప నేను ఎవరిని కలుస్తాను అనేది నాకు అది స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట. సో ఆ యూనివర్సిటీని ఎందుకు నేను పిక్ చేసుకున్నాను అంటే ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టు ఉదయం స్టార్ట్ అవ్వేదే ఒక ప్రార్థనతో స్టార్ట్ అవుతుందండి యూనివర్సిటీలో. అది బీటెక్ అవ్వనివ్వండి, ఎంబీఏ పిల్లలు ఇవ్వనివ్వండి, డాక్టరేట్స్, వేరే వేరే స్టేట్స్, ఎవరైనా ఎనీ కమ్యూనిటీ ఎనీ కల్చర్ వాళ్ళ ప్రార్థనలో పార్టిసిపేట్ చేస్తారు. అమృత ఆనందమయ్యి ఆ మేడం ఫౌండేషన్తో నడుస్తుంది. మాకు కంపల్సరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ రోబోటిక్స్ ఎట్లా అయితే నేర్పుతారో అమృతానందమయి అని ఒక క్లాస్ ఉంటుందండి. అందులో కంప్లీట్గా మన ఇండియన్ కల్చర్, హిస్టరీ వీటన్నిటి గురించి నేర్పిస్తారు. యోగా చెప్తారు, మనకి ఏది ప్రజెంట్ అవసరమో అది బాగా చెప్తారు. నాకు చాలా బాగా నమ్మే విషయం ఏంటి అంటే అండి, సక్సెస్ అనేది ఎప్పుడూ మన స్థాయిని చూసి వీళ్ళు సక్సెస్గా ఉన్నారు అనుకోవటం ఒక అపోహ. నా దృష్టిలో సక్సెస్ అనేది మనం సంతృప్తిగా ఆనందంగా ఉండగలగటం. ఆ సంతృప్తి అనేది ఎప్పుడు కూడా మనం ఏదైనా తిరిగి సమాజానికి ఇస్తేనే వస్తుంది అని నా ప్రగాఢ విశ్వాసం. సో అందుకని నాకు కుదిరినంతలో, నాకు స్తోమత ఉన్నంతలో నేను చదువు రూపేణ అది సమాజానికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు
మీకు చాలా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇంత పెద్దవాళ్ళ మధ్య చాలామంది నాకు తెలుసు, నేను వాళ్ళకి తెలియదు, మహామహులు ఉన్నారు. ఇది నా సౌభాగ్యంగా మనపూర్వకంగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా ఇంత తెలుగులో మాట్లాడటం చాలా రోజులైంది, తప్పులే ఉన్నా ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు మేడం. ఈ సేవలను మేము అందుకుంటాం. చాలామంది విద్యార్థులకి విద్యాదానం చేయాలని మా సంస్థ నుంచి అనుకుంటున్నాం. తప్పనిసరిగా మీ యొక్క సేవలు మాకు కావాల్సిందిగా ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా సభముఖం కోరుకుంటూ ధన్యవాదాలు. తర్వాత ఈరోజు పురస్కార గ్రహీతల్లో పెద్దలు లక్ష్మణరావు గారు, ఉషారాణి గారు ఇద్దరు ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళ బంధువులు సంబంధించిన వాళ్ళు కొంతమంది, ఒక ఆయన పెద్ద ఆయన చనిపోయారు, దానికి అటు వెళ్ళారు. అదేవిధంగా కల్లా మాధవి గారు, ఎమ్మెల్యే ఆఫ్ పశ్చిమ నియోజకవర్గం గుంటూరు, మేడం గారు రాలేకపోయారు కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ వల్ల. అదేవిధంగా కళాబంధు తీసుకోవాల్సినటువంటి గల్లా రామచంద్రరావు గారు కూడా చివరి వరకు వచ్చే ప్రయత్నం ఉన్నారు, బట్ ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండి రాలేకపోయారు. వారికి కూడా మా విశ్వభారతి కూచిపూడి అకాడమీ నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా విజయవాడ నుంచి వచ్చినటువంటి సంస్కృతి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. విద్యార్థులు తల్లిదండ్రులు కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. ఇంతటి వరకు కూడా చాలా ఓపికగా ఉండి మొదటి నుంచి కార్యక్రమం నుంచి ఇప్పటి వరకు అన్నిటినీ చూస్తూ, అందరినీ ప్రోత్సహిస్తూ, అందరినీ సన్మానం చేసినటువంటి మన ఎమ్మెల్సీ పెద్దలు గౌరవనీయులు, వారిని చూసి ఎంత నేర్చుకోవాలి, ఎంత సహృదయులు, ఎంత ఓపికగా ఉంటూ మాతో ముందు మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. వారి యొక్క సహకారంతో ముందుకెళ్ళాము. మనస్ఫూర్తిగా లక్ష్మణరావు గారిని వారిని ఉచిత ఆసనం మీద స్వీకరించాల్సిన కోరుతున్నాం. ఈ సభలో మా అన్నయ్య గారు మట్టుపల్లి బ్రహ్మయ్య గారు వచ్చారు. మా అక్కగారు కూడా ఇద్దరు వేదిక రావాల్సిన కోరుతున్నా. అరుణ గారు, బ్రహ్మయ్య గారు రావాలి, ముందుకు రావాలి. అదేవిధంగా అవార్డు ఇస్తే అందరూ కూడా ఒకసారి వారు అవార్డులు పట్టుకొని నుంచుంటే ఒకసారి గ్రూప్ ఫోటో దిగవచ్చు. ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని ఒక పెద్దవారి సమక్షంలో మనం చేసుకున్న ఆర్య లక్ష్మణరావు గారు వారి యొక్క స్పందన తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. వాస్తవంగా నేను కరెక్ట్గా ఒక గంట ఉండి వెళ్దామని వచ్చాను. కానీ ఇంతమంది గొప్పవాళ్ళు, వీళ్ళు విద్వాంసులు. అంటే ప్రసాదమూర్తి గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం, డాక్టర్ గారి గురించి తెలుసు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా సంగీతంలో ఎంతో సాధన చేస్తేనే అంత గొప్పవాళ్ళు అయ్యారు. అందుకని ఈరోజు వీళ్ళందరికీ సన్మానం చేసాక వెళ్దామని నిర్ణయించుకున్నాను. సో వీళ్ళందరూ కూడా భారతదేశ సంస్కృతిలో భాగం. భారతదేశానికి గొప్ప భిన్నత్వం ఉంది, దాన్ని మనం గుర్తించాలి. డైవర్సిటీ, ఆ డైవర్సిటీలో భాగమే ఈ మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా. సో వీళ్ళందరూ కూడా ఈ భారతదేశ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈరోజు ఈ అవార్డులు పొందిన వారందరికీ
మరోసారి నేను వ్యక్తిగతంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లానే మట్టుపల్లి కాశీ విశ్వనాథ్ మా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రస్తుతం డ్యాన్స్ విభాగం అధ్యాపకులుగా ఉన్నారు. వాస్తవంగా ఆయన ఈరోజే నేను చూడటం, ఫోన్లో చాలాసార్లు మాట్లాడా. అయినా ఎందుకు వచ్చానంటే ఆయన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధ్యాపకులు అన్నాక మేము వాళ్ళని గౌరవించక తప్పదు. సో వారికి, వారి కుటుంబానికి పాప మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ఈ వేదికను అలంకరించినటువంటి మహనీయులందరి గురించి మాట్లాడడానికి ఏమాత్రం అర్హత లేని దానను, అయినా కూడా వ్యాఖ్యాతగా నాకు అవకాశం ఇచ్చి వారందరి గురించి స్మరించుకొని వారి ఘనతను చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు మా గురువుగారు మట్టుపల్లి కాశీ విశ్వనాథ్ గారికి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ సందర్భంలో మాట అటు ఇటు కానీ ఏదైనా అన్నా కానీ మీ బిడ్డగా మీరందరూ నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటివరకు కూడా ఒకరు చదువునండి, అందరి గురించి బాగా వాళ్ళ బయోడేట్ని చదవడం కానీ చాలా వర్క్ చేయాలి. అంత పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడాలి. అంత వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు. పాపం చాలా కార్యక్రమాలు ఉన్నప్పటికీ విశ్వభారతి కూచిపూడి ఆట అకాడమీ చేసే ప్రతి కార్యక్రమంలో మా సోదరిగా ఉండి మమ్మల్ని చక్కగా ప్రోత్సహిస్తూ గురుగారు అనుకుంటూ మనం చక్కగా నాకు వయసులో పెద్దవారు, మనస్ఫూర్తిగా వాళ్ళని ఈరోజు మా చిరు సత్కారం పొందవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మా అన్నయ్య గారు, మా అక్కగారు ముందుకు రావాలి. నాకు పిల్లనిచ్చి మా అత్తగారు, మామగారు కూడా ముందుకు రావాల్సిన కోరుతున్నా, వేదిక మీద రావాల్సిన కోరుతున్నా. రండి మా ముందు రండి. గట్టిగా మీ కరతాళ ధ్వనులతో మొదటి నుంచి చివరి వరకు కూడా ఎక్కడ కూడా ఆలస్యం లేకుండా చక్కగా అందరిని ధ్యానం చేయిస్తూ, అందరి గురించి మాట్లాడుతూ, అందరిని యొక్క ఆశీస్సులు పొందుతూ, పత్రిక గారి యొక్క నినాదం బిఏ వెజిటేరియన్, బిఏ మెడిటేటర్. మీరందరూ కూడా మాంసాన్ని మానేసి చక్కగా శాకాహారం మాత్రమే తీసుకోండి. అందరూ ధ్యానం చేయండి. మీ యొక్క జీవితానికి మీరే గురువులు కండి. ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానం అవసాధయేతన శ్రీకృష్ణ భగవాన్ చెప్పినటువంటి ఆ స్లోగాన్ని పత్రికారు ప్రతి ఒక్క పల్లెటూరులో, ప్రతి ఒక్క సిటీలో తీసుకెళ్ళి అందరినీ కూడా చాలామంది అలాంటి విద్యార్థుల్ని కనీసం ఎక్కడో ఉండవలసిన మా జీవితాలని ముందుకు తీసుకొచ్చారు. మనస్ఫూర్తిగా మా సభాముఖంగా మా గురుగారికి మేము ఎంత ఇచ్చినా అది ఏమీ మనం చేసినట్టు కాదు. ఇది మా గురుగారికి ఇచ్చేటువంటి చిన్న వృత్తాభక్తి సేవ మాత్రమే. ప్రతి సంవత్సరం కూడా ఎంత కష్టమైనా కానీ ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. ఇది 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాలు కూడా మా గురుగారు ఆశీస్సులతోనే మేము ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈరోజు ఈ అవార్డు తీసుకున్నటువంటి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఏదైతే శాఖల్లో ఉండి వారు సేవలు చేస్తున్నారో ఇంకా వారి యొక్క సేవలని మరింత ఉధృతంగా పెంచి వారి యొక్క జీవితంలో పత్రిజీ గారు అంత గొప్ప స్థాయికి ఎదగాలని ప్రమోషన్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో ఎవరన్నా మేము ముందు వెనక అయ్యి ఉంటే మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించవలసింది కోరుతున్నాము. మేము చాలా చిన్నపిల్లలం కానీ పెద్ద కార్యక్రమం చేస్తున్నాము. అది గురుగారి యొక్క ఆశీస్సులే, మా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మాత్రమే. ఇందులో మాకు గొప్పతనం కానీ ఘనత కానీ ఏమీ లేదు. మా తల్లిదండ్రులు మట్టుపల్లి చిన్నరామకోటయ్య, మట్టుపల్లి కృష్ణకుమార్ గారు. వేదిక మీద ఉన్నటువంటి మహనీయులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి.
నా ఈ జన్మప్రదాత అయినటువంటి నా తల్లి సమక్షంలో నేను ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం, ఇంతమంది పెద్దవారి మధ్య నేను ఉండడం నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. సో ఈనాటితో ఈ కార్యక్రమం ముగిసింది. చివరి వరకు ఉండి మా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా అనంత కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. దేవాలయం నుంచి ప్రసాదం ఉందండి, అందరూ తప్పకుండా ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. వేదిక మీద వీరందరికీనా? సంస్కృతి సంగీత నృత్యాలయం నుంచి విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళని కూడా ముందుకు రావాల్సిన కోరుతున్నాం. సంధ్య గారు, సంస్కృతి సంగీత నృత్యాలయం విజయవాడ. వెంకటేశ్వర రెడ్డి గారు, లక్ష్మి గారులని ఒకసారి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా వసుధైక ఫౌండేషన్ సంబంధించినటువంటి ఎవరైతే ఆత్మీయ అతిథులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అన్నయ్య వదిన రండి. సంధ్యమ్మ అందరిని కూడా తీసుకురండి. వాసన్న అదేవిధంగా శరత్ గారు వారి ఫ్యామిలీ. ఈ కార్యక్రమానికి మా గురుగారితో పాటు వారి శిష్యులు పవన్ కుమార్ గారిని కూడా వేదిక రావాల్సిన కోరుతున్నాం. లైవ్ ఉంది అక్కడ, అదే మా ఎంఏ విద్యార్థి. ఏంటంటే కాలు నొప్పులా? ఇప్పటి వరకు కూడా మాకు ఇంత అద్భుతమైన సహకారం అందించినటువంటి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, పత్రికలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు జరుగుతున్న ప్రతి క్షణం కార్యక్రమం కూడా పిఎంసి లైవ్ వెళ్తుంది. ఆ లైవ్కి సంబంధించినటువంటి ఎవరైతే వచ్చి ఉన్నారో వారందరికి కూడా మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సంజయ్ గారు సంస్కృతి వీరు ఇక్కడ విజయవాడలో సంగీతము, నాట్యము, అదేవిధంగా స్పోర్ట్స్ అన్నీ కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అందులో నేను కూచిపూడి విభాగంలో నేను డ్యాన్స్ చెప్తూ ఉన్నాను. పాపం ఈ వారం రోజులకు సంబంధించిన కార్యక్రమాలను గెస్ట్ని పిలవడానికి ఇవన్నిటిని కూడా పాపం వాళ్ళ యొక్క సహకారం తెలియని, ఎందుకంటే వాళ్ళ కారు ఇచ్చారు, ఆ కారు ద్వారా ఎన్ని పనులు చేయగలిగాను. వారి యొక్క స్పందన తెలియజేసిన కోరుతున్నాను. ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యలో మొట్టమొదటిసారి స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. చాలా శివరింగా ఉంది. అందరి గురించి తెలిసిందే, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు. సార్ బాగా రీసెర్చ్ చేసి ప్రతి ఒక్కళ్ళ గురించి తీసుకొని వచ్చారు. సో మా సార్ గురించి ఒక 2 మాటలు చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం సార్ని చూసినప్పుడు అబ్బా ఇంత కఠినంగా ఉన్నారు, ఈయన భరించగలమా అనుకున్నాము. ఒక వారం, నెల రోజులు గడిచేసరికి ఆయన అర్థం చేసుకోవాలే కానీ చాలా సున్నిత మనస్తత్వం, మంచి మిత్రుడు. అందరూ అనుకుంటారు ఇంత మంచి కూతురు
అలాంటి కూతురు పుట్టడం ఆయన అదృష్టమని. కానీ ఆయన ఎప్పుడు 24 గంటల అమ్మాయిని ఎలా సెటిల్ చేయాలి, ఆ అమ్మాయిని ఎలా ఇంకా ప్రోత్సహించాలి, దీని మీదే ఉంటారు. ఆ అమ్మాయిని సెటిల్ చేసామా ఇంతకు మించి నాకేం దొరకలేదు అన్న ఇదిలో ఉన్నారని నేను గమనించాను. అలాగే కళలను ప్రోత్సహించడం, ఎవరైనా నేర్చుకునే విద్యార్థులు ఉంటే వాళ్ళ కోసం ఎంత టైం అయినా స్పెండ్ చేసి నేర్పించడం, ఇంకా చాలా చెప్పాలి, నా వల్ల అవ్వట్లేదు. నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యొచ్చు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. శైలజ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతాను. ఫోటో సార్, ఆ కుర్చీలో ఏమన్నా తీసుకుంటారు మధ్యలో అమ్మా. తర్వాత కాజా సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా హారతి కార్యక్రమం నిర్వహించాల్సిన కోరుతున్నాం. ఈరోజు అతిథులు అందరూ ఎవరైతే వచ్చున్నారో వాళ్ళందరూ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా వాటిని స్వీకరించవలసింది కోరుతున్నాం. సురేష్ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ విష్ణునాథ్ అందరికీ నమస్కారం అండి. మేము ఒక జస్ట్ పేరెంట్స్ అండి. మా పాప సార్ దగ్గర విద్యార్థిని. పెద్దగా మా కళల గురించి కూడా తెలియదండి. కానీ మా పాప సార్ దగ్గర నేర్చుకుంటున్న కాడి నుంచి, ఆయన గురించి తెలిసిన కాడి నుంచి మేము ఇంకా మా పాపను ఎంకరేజ్ చేస్తున్నాం అండి. సార్ మల్టీ టాలెంటెడ్ అండి. ఒక నృత్యాన్ని అన్ని హావభావాలతో, యోగా, మెడిటేషన్ అన్నీ కలిపి డివైన్గా, డివోషనల్గా అన్నీ కలిపి చేయడం వల్ల ఆ అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ పాపను చూస్తే అర్థమవుతుందండి. షీ ఈజ్ రియల్లీ బ్లెస్డ్ డాటర్.
అండ్ సార్ లాంటి ఫాదర్ దొరకడం కూడా ఆమె చాలా అదృష్టం అండి. మా పాప సార్ దగ్గర నేర్చుకుంటే ఇంకా వృద్ధిలోకి వస్తుందని నమ్ముతూ ఇలాంటి గురువుగారు దొరికినందుకు మాకు సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మీ పిల్లలందరూ కూడా మన అకాడమీ పిల్లలందరితో కూడా చేయించాలని మనస్ఫూర్తిగా గట్టిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ సంవత్సరం గట్టిగా ప్రాక్టీస్ చేయించాలి. థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు కూడా పెద్దలందరూ కూడా ఈ యొక్క గొప్ప సత్కరించే భాగ్యాన్ని కల్పించారు. ఇది ఈ గొప్ప వేదిక అందించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మస్తానయ్య గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శివాజీ గారు మంచి సంగీత విద్వాంసులు. ఎంత సంగీత విద్వాంసులు అంటే కంటిన్యూగా ఆన్లైన్లో ఆఫ్లైన్ క్లాస్ చెప్తూ మళ్ళీ ఎంఏ కూడా చేస్తున్నారు మా యూనివర్సిటీలోనే. వారికి స్పందన తెలియజేసిన కోరుతున్నాం. మా మిత్రుడు విశ్వం ఎంతో ఆర్థిక వ్యయ ప్రయాసాలు కోర్చి మిడిల్ క్లాస్ అయినప్పటికీ కూడా ఈ ప్రోగ్రామ్ని ఎంతో సక్సెస్ చేశారు. బ్రహ్మర్షి, ఆయన గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, ఆయన లక్షల మంది గురువు. ఆయన స్మరించుకుంటూ, అలానే వివిధ రంగాల ప్రముఖుల్ని స్మరించుకుంటూ ఈయన చేసిన ప్రయత్నం ఇంకా కొనసాగాలని, దీనికి అన్ని తోడ్పాట్లు మా దగ్గర నుంచి ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఈ ప్రోగ్రాం చేసినందుకు ఆయన ఎంతో అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. శరత్ గారు ఉన్నారు, వెళ్ళిపోయారా? ఓకే. పిఎంసి ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ఈరోజు ఆద్యంతం తిలకించి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్మారక సేవా పురస్కారాలు 3వ సంవత్సరం అద్భుతంగా జరిగాయి. వచ్చే సంవత్సరం మరింత వైభవపేతంగా గొప్ప గొప్ప మహనీయులని కూడా సత్కరించే భాగ్యాన్ని మనం తీసుకొని వస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ శుభం స్వస్తి. విశ్వభారతి కూచిపూడి ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు మట్టుపల్లి కాశీ విశ్వనాథ్. ధన్యవాదాలు.